మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఏ అంశంలోనైనా, ఏ రంగంలోనైనా సరే లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ వస్తాయి. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. 4 వైపుల నుంచి అంటే గతంలో మీకు ఎవరైనా డబ్బులు ఇబ్బంది పెట్టినా, లేదంటే మీ దగ్గర తీసుకుని ఇవ్వకపోయినా, ఇలాగ ధనపరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే, ఆ ధనము మీకు చేతికొచ్చే అవకాశం కనబడుతోంది. రుణాలు తీర్చుకునేందుకు అవకాశం అయితే కనబడుతోంది. అయితే కొత్త రుణాలకి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క రోజుని వదిలేయండి. తదుపరి రోజుకి ప్రయత్నం చేసుకోండి. అంటే ఈ రోజు అంత కలిసి వచ్చే రోజుగా కనిపించడం లేదు. అయితే రంగంలో గౌరవం కానీ, లేదా పేరు ప్రతిష్టలు కానీ ఈ సమయంలో మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభం అవ్వడము, లేదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, లేదా చదువుకు సంబంధించిన ఏవైనా అంశాలు ఉంటే, విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి ఈ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు సరదా టూర్ల కోసం వెళ్ళడం కానీ, లేదా అక్కడ స్థిరపడడానికి కానీ వెళ్ళేందుకు అంశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు అన్ని విధాల అంటే అన్ని రంగాల వాళ్ళకి మీ ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నారో, గతంలో రాసిన ఎగ్జామ్స్ కానీ, లేదా ఇప్పుడు రాయబోయే వాటికి కానీ మంచి ఫలితాలు వచ్చేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రజల యొక్క అధిష్టానం యొక్క మంచి సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. దానికి గతంలో మీరు చేసిన మంచి ఆనెస్ట్గా కానీ, లేదంటే నిస్వార్థంగా కానీ చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఇప్పుడు మీకు మంచి పేరుని తెచ్చిపెట్టబోతున్నాయి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలకు అనుకూలంగా ఉంది. పంటలు కూడా విశేషంగా పండుతాయి. కొత్తగా విత్తనాలు వేయడానికి భూసార పరీక్ష చేసుకోండి. విత్తనాలు కానీ, ఎరువులు కానీ కొనేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకోండి. నష్టపోయే అవకాశం కనబట్టలేదు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ముందడుగు వేస్తే కనుక కొంత నష్టమయ్యే అవకాశం ఉంది. రైతులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తప్ప మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కొత్తగా కనిపించట్లేదు. మీకు గత కొంతకాలంగా ఏవైనా దీర్ఘకాలికంగా అనారోగ్యాలు కానీ, కొత్తగా అనారోగ్యాలు కానీ ఉండి ఉంటే వాటికి డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోండి.